పవన్ కళ్యాణ్ సినిమా అంటే అభిమానులకే కాదు బాక్సాఫీస్ కూడా అదొక పెద్ద పండగ. అందుకే ఆ పండగ అప్పుడెప్పుడు వస్తుందా అని అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తారు. సుదీర్ఘ విరామం తర్వాత పవన్ కళ్యాణ్ కథానాయకుడిగా నటించిన చిత్రం 'హరిహర వీరమల్లు'. పవన్ కెరీర్లో నటిస్తున్న తొలి పీరియాడిక్ మూవీ కావడం, ఏపీ డిప్యూటీ సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత వస్తున్న సినిమా కావడంతో దీనిపై అంచనాలు బాగా ఉన్నాయి. పైగా పవన్ స్వయంగా ప్రచార కార్యక్రమాల్లో పాల్గొనడంతో ఆ అంచనాలు పెరిగాయి. మరి వాటిని వీరమల్లు అందుకున్నాడా లేదా అనేది మనం ఇప్పుడు క్లియర్ కట్గా మనం తెలుసుకున్నాం. ఒక సినిమా కొన్ని నెలల ఆలస్యమైన అవుట్ అండ్ డేట్గా మారిపోయే కాలం ఇది. కథనాలు వర్తమాన పరిస్థితులకు అద్దం పడతాయో లేదో అనే సందేహాలు, భయాలు వ్యక్తం కావడం సహజం. అలాంటి 5 ఏళ్లకు పైగా ఈ సినిమా సెట్స్పై ఉంది. అయితే చారిత్రాత్మక నేపథ్యం కారణంగా ఈ కథకి అలాంటి ఇబ్బందులు ఏం కలగలేదని చెప్పొచ్చు. సో పైపెచ్చు ఇప్పుడు ఎక్కువగా మాట్లాడుకుంటున్న సనాతన ధర్మం నేపథ్యం ఇందులో బలంగా స్మరిస్తారు. రాబిన్హుడ్ తరహా కథానాయకుడి పాత్రలోనూ అభిమానుల్లో పుస్తకాలు పూనకాలు తెప్పించే ఎలివేషన్స్తోనూ ప్రేక్షకులను బాగా కనెక్ట్ అయ్యే స్వధర్మం నేపథ్యంలోనూ తెరకెక్కడం ఈ సినిమాకి కలిసి వచ్చాయని చెప్పొచ్చు. ఇందులోని కథ ఏమిటో కథానాయకుడు పవన్ కళ్యాణ్ గత కొన్ని రోజులుగా జరుగుతున్న ప్రతి వేడుకలను చెబుతూ వచ్చారు. కథానాయకుడు కోహినూర్ కోసం ఢిల్లీకి వెళ్లే క్రమంలో ఎదురయ్యే పరిస్థితులే ఇందుకు కీలకం. వీరమల్లు పాత్రని తన వీరత్వాన్ని పరిచయం చేస్తూ సాగే ఇంటర్వెల్కు సినిమాకి హైలైట్గా. ఇంటర్వెల్ తర్వాత ఫ్రీ క్లైమాక్స్ ప్రధాన బలమని చెప్పుకొచ్చారు. 16వ శతాబ్దం నాటి పరిస్థితులకు అద్దం పెడుతూ ఈ సినిమా ఆసక్తికరంగా మొదలవుతుంది. తన్నుకుపోవలసిన గద్ద ఛత్రం పట్టక ఒక కుటుంబ ఒడికి చేరిన చిన్నారి కథానాయకుడు పరిచయం అవుతాడు. అక్కడి నుంచి సినిమా పరుగులు పెడుతుంది. ఇంటర్వెల్లో యాక్షన్ సీక్వెన్సులు, పాటలు సినిమాకి ప్రధాన ఆకర్షణ. ముఖ్యంగా ఫోర్టు ఫైట్ అందులో ఎలివేషన్స్ అభిమానులని మరింతగా అలరిస్తాయి. ఆ తర్వాత మల్లయోధులతో కొనసాగింపుగా చార్మినార్ దగ్గర సాగే పోరాట సన్నివేశాల్లోనూ కొల్లగొట్టిందిరో పాటతోనూ ఫస్ట్ హాఫ్ సినిమా అంచనాలకి ధీటుగా సాగుతుంది. విరామానికి ముందు కుతుబ్ షాహీ కోటలో సన్నివేశాలు మరింతగా అలరించడంతో పాటు ఇంటర్వెల్ తర్వాత మరింత ఆసక్తి రేగేస్తాయి. అయితే ఆ ఆసక్తికి తగ్గట్టుగా తర్వాత కథనం లేకపోవడంతో చాలా సన్నివేశాలు సాగతీతగా అనిపిస్తాయి. పవన్ కళ్యాణ్ స్వయంగా తీర్చిదిద్దిన యాక్షన్ ఎపిసోడ్ తోటి మళ్ళీ సినిమా ఊపందుకుంటుంది. యాక్షన్ ఘట్టాలతో పాటు అక్కడ సనాతన ధర్మం నేపథ్యంలో సన్నివేశాలు సినిమాకి ఐపట్టు. అయితే పతాక సన్నివేశంలో హిందీ నేపథ్యం అభిమానులకి మరింత జోష్ నింపేలా ఉంటుందనే విజువల్స్ తోటి మనకు చూపించడం జరిగింది. మాయ చేసే తొలి భాగం సినిమాకు ముగించారు. రెండో విభాగం యుద్ధభూమిగా రూపొందుతుంది. అసలైన యుద్ధం అప్పుడే చూడాలనుకున్న కథను ముగించారు. పవన్ కళ్యాణ్ నటించిన తొలి పీరియాడిక్ డ్రామా సినిమా ఇది. ట్రెండ్గా సాగే కథలు, పాత్రలోనూ ఎక్కువ కనిపించిన ఆయన ఈ తరహా కథల్లో అది కూడా ఒక యాక్షన్ డ్రామాలోనూ ఎలా కనిపిస్తారనేది సందేహాలు ఉండేవి. కానీ వాటన్నిటినీ పటాపంచలు చేస్తూ హరిహర వీరమల్లు పాత్రలో ఒదిగిపోయారు. వీరమల్లుగా ఆయన కనిపించిన విధానం, అందులో చూపించిన హీరోయిజం, ఆయన చేసిన యాక్షన్ సన్నివేశాలు సినిమాకి ప్రాణం పోశాయని చెప్పొచ్చు. సుదీర్ఘ కాలం పాటు సినిమా సాగిన లుక్ పరంగా ఏమాత్రం వ్యత్యాసం కనిపించలేదు. క్రూరమృగాల నేపథ్యంలో వచ్చిన సన్నివేశాల్లోనూ సనాతన ధర్మం ఇతివృత్తంగా సాగే సన్నివేశాల్లో ఆయన భావజాలమే కనిపిస్తుంది. నిధి అగర్వాల్ పంచమి పాత్రలో ఆకట్టుకుంటుంది. కొల్లగొట్టిందిరో తన తార పాటల్లో మరింత అందంగా కనిపించింది. ఆమె లుక్లో కూడా తేడాలేమీ కనిపించలేదు. ఔరంగజేబ్ పాత్రలో బాబీ దేఓల్ కనిపించిన తీరు ఆకట్టుకుంటుంది. అయితే ఇంటర్వెల్లో కనిపించినంతగా బలంగా ఇంటర్వెల్ తర్వాత ఆ పాత్ర చూపించలేకపోయారు. దివంగత నటుడు కోట శ్రీనివాస్ చిన్న పాత్రలో మెరిచారు. మురళీ శర్మ, సచిన్ టెండూల్కర్ అండ్ సత్యధర్ తదితరులు తమ పర్యాల పరకు ఈ సినిమా నటించడం జరిగింది. సాంకేతిక విభాగంలో కీరవాణి సంగీతం ప్రధాన నేపథ్యంలో సినిమాపై ప్రాణం పోశారని చెప్పవచ్చు. సంగీతంతోనే హీరోయిజాన్ని పతాక స్థాయిలో నిలబెట్టారు. పాటలు కూడా బాగున్నాయి. ఇద్దరు సినిమాటోగ్రాఫర్లు ఈ సినిమాకి పనిచేయడం జరిగింది. అండ్ విజువల్స్ కూడా ఆకట్టుకున్నాయి. కళా దర్శకుడు తోట తోరణి కూడా చాలా తన వర్క్ని క్లియర్ కట్గా చూపించడం జరిగింది. మొత్తం వల్ల హరిహర వీరమల్లు బ్లాక్ బస్టర్ అనే మూవీ టాక్ తోటి దూసుకుపోతుంది. పవన్ కళ్యాణ్ కెరీర్లో ద బిగ్గెస్ట్ మూవీగా ఈ మూవీ ఉండబోతుంది. కథ ఏంటంటే ఈ మూవీది 16వ శతాబ్దంలో మొదలయ్యే కథ ఇది. మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు ఢిల్లీ పీఠపై కూర్చొని ఎన్నెన్నో దురాఘాతాలకి పాల్పడుతూ పాలన కొనసాగిస్తుంటాడు. మత మార్పిడి కోసం దేశ ప్రజల్ని బలవంతం చేస్తుంటాడు. అందుకు ఒప్పుకోకుండా హిందువులుగానే జీవించే వాళ్ళ నుంచి జిజియా పన్ను వసూలు చేస్తుంటాడు. మరోపక్క ప్రజలు ఆకలితో అలమటిస్తున్న వాళ్ళని పట్టించుకోకుండా దేశ సంపదని తెల్లదొరలు దోచుకెళ్తుంటారు. వాళ్ళని అనుకూలంగా కొంతమంది రాజులు వాళ్ళ అనుచరులుగా పనిచేస్తూ ఉంటారు.
వాళ్ళందరికీ వీరమల్లు అనే హడల్. సో పెద్దవాళ్ళ దగ్గర నుంచి సంపదను దోపిడీ చేసి పేదలకి పంచిపెడుతుంటాడు. బందర్ నుంచి హైదరాబాద్ నవాబ్ కుతుబ్ షా దగ్గరికి తీసుకెళ్తున్న వజ్రాలపై కన్నేస్తాడు. వీరమల్లు తన బలగంతో చార్మినార్ వరకు వచ్చి మరీ వజ్రాన్ని కాజేస్తాడు. అతని వీరత్వాన్ని గురించి తెలుసుకున్న కుతుబ్ షాహీ ఢిల్లీలో ఔరంగజేబు సింహాసనంపై ఉన్న కోహినూర్ వజ్రాన్ని తీసుకొచ్చి బాధ్యతని అతడికి అప్పగిస్తాడు. ఏ కారణాలతో అందరూ వీరమల్లు ఒప్పుకున్నాడు. హైదరాబాద్ నుంచి ఢిల్లీకి వెళ్లే క్రమంలో ఆయనకు ఎదురైన పరిస్థితులను ఎలాంటివి, కథలో పంచమి ఎవరు, ఆమె వీరమల్లుకు సంబంధం ఏమిటి, శత్రుదేశమైన ఔరంగజేబు సామ్రాజ్యాలకి వీరమల్లు ఎలా వెళ్ళారు, వెళ్ళిన తర్వాత ఏం జరిగింది అనేది ఈ మూవీ యొక్క మెయిన్ కథ. సో మొత్తంలో పవన్ కళ్యాణ్ స్టామినాకి తగ్గట్టుగా హరిహర వీరమల్లు మూవీ మాత్రం చాలా ఎక్స్ట్రాడినరీగా ఉన్నది. సాంకేతిక పరంగా, సంగీతం పరంగా, యాక్షన్ పరంగా, ఫోటోగ్రఫీ పరంగా అన్ని విధాలుగా ఈ మూవీ మాత్రం ఎక్స్ట్రాడినరీగా ఉన్నది. చాలా చాలా క్రియేటివ్ తోటి తీసిన హరిహర వీరమల్లు మాత్రం బ్లాక్ బస్టర్ మూవీ చూపించడంలో ఎలాంటి అది లేదు. సో ఈ మూవీతోటి తన యొక్క కేపబిలిటీని పవన్ కళ్యాణ్ మరొకసారి తన ఫ్యాన్స్ కోసం చూపించడం జరిగింది. సో ఈ మూవీ అందరికీ నచ్చుతుంది అనుకుంటాను. మా వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అండ్ మీకు నచ్చితే వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి అండ్ మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.